అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. నేను కేక్ పాప బర్త్‌డే సందర్భంగా చేశాను. కానీ అది వాయిస్ ఇవ్వలేదు, అప్‌లోడ్ చేయలేదు. ఇప్పుడు గోధుమ పిండి కేక్ చేస్తాను. ఒకసారి బిస్కెట్ కేక్ చేద్దామని ఇలా ట్రై చేశాను. మా పాప పేరు శ్రావ్య అండి. మా పాప అంటే అందరికీ చాలా ఇష్టం. సేమ్ వాళ్ళ డాడీ లాగా ఉంటదని అందరు చాలా ఇష్టపడతారు. చిన్న నాగరాజు గారు అంటారు చూడగానే. మా మమ్మీకి కానీ, మా డాడీకి కానీ, మా డాడీ వాళ్ళ అమ్మ అనుకుంటారు తనని చూసి. మా అమ్మే పుట్టిందని మా డాడీ అంటాడు. అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు పాపని. కాకపోతే నాకు మనసులో చిన్న బాధ ఉందండి. ఆ బాధ ఏంటంటే చిన్నది కాదు, చాలా పెద్దది. ఏంటంటే పాపను పక్కింటికి పంపియాలన్న భయం, పక్కన షాప్‌కి పంపియాలన్న భయపడాల్సిన రోజులు కదా ఇవి. అందుకనే పాప ఎదుగుతున్న కొద్దీ నాకు ఇంకా భయమవుతుంది. ఈ రోజులలో 3 నెలల పాప నుంచి 60 ఏళ్ల ముసలావిడ వరకు భయపడుతూ ఉండాల్సిన రోజులివి. ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ పరిస్థితులు. కొన్ని సంఘటనలు చూస్తుంటే నాకు భయమవుతుంది. పంపినా కూడా అక్కడ ఏం జరుగుతుందో అని భయపడాల్సొస్తుంది నేను. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళాము. చూస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఒక గంట సేపు కనపడపోతే చాలా భయంగా ఉంటుంది. ఏమవుతుందో అని. ఇలాంటి భయం నాకు ఒక్కదానికే కాదు, చాలా మంది తల్లులకు ఉంది. ఒక ఆడపిల్లకి పుట్టినప్పటి నుంచి కొంచెం ఎదుగుతుంది అనగా అలా కూర్చోద్దమ్మా, ఇలా కూర్చోవాలి, అలా నిలబడొద్దమ్మా, ఇలా చున్నీ లేకుండా ఉండొద్దమ్మా అని చెప్తాము. కానీ మగపిల్లలకి మరి జాగ్రత్త చెప్తున్నామా? నాకైతే అర్థం కావట్లేదు. ఇంతమంది మృగాలు ఎక్కడి నుంచి వస్తున్నారు. అసలుకి వాళ్ళకి తగిన శిక్ష కూడా విధించకుండా మన గవర్నమెంట్ వాళ్ళని పోషిస్తుంది జైల్లో కూర్చోబెట్టి. ఒక్కొక్క సంఘటన వింటుంటే అసలుకి రోమాలు నిక్కపొడుస్తున్నాయి. ఈ సంఘటనలన్నీ ఏంటి? ఆడపిల్లకు పుట్టడమే తప్ప, అసలుకి ఆడపిల్లను కనడమే తప్ప అనిపిస్తుంది. రీసెంట్‌గా నాకు తెలిసిన అమ్మాయి ఒక పాపకి జన్మనిచ్చిందండి. ఏడ్చింది, పాప పుట్టినప్పుడు ఏడ్చింది. ఆ తర్వాత నేను అడిగాను, ఏంటమ్మా ఎందుకు ఏడ్చావు? పాప పుట్టితే నువ్వు మంచిగా రెడీ చేస్తావు కదా, అందుకే దేవుడు నీకు పాపనిచ్చాడు అంటే, అక్క నాకు పాప పుట్టినందుకు దేవుడు నాకు పాపనిచ్చాడని ఏడవలేదు. ఈ సొసైటీలో పాపని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి అని ఏడుస్తున్నాను అని చెప్పిందండి. ఆ అమ్మాయి అలా అంటుంటే నా కళ్ళకు కూడా నీళ్ళొచ్చాయి. అంతే కదా! నేనిప్పుడు నా కూతురు గురించి ఎలా ఆలోచిస్తున్నానో, తనకు పుట్టిన చిన్న పాప గురించి కూడా తను అలానే ఆలోచించింది అనిపిస్తుంది. చాలామంది తల్లులు బయటికి చెప్పుకోలేకపోయినా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, దేవుడా ఇలాంటి సంఘటన ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడు దేవుడా అని ప్రేయర్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క తల్లి ఉంటదండి. ఇప్పుడెందుకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను, ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానంటే, కలకత్తాలో జరిగిన సంఘటన వింటుంటే నాకు వణుకు పుడుతుందండి. అసలు మన ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఆడపిల్లలను ఒంటరిగా ఎక్కడికి పంపించకండి.